ప్రమోదిని అయితే ఇంక దేవ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఏంటి దేవా, ఇప్పటికైనా నీ మనసులో మాట బయట చెప్పవా అని చెప్పానంటే ఇంకా తన కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వస్తుంటాయి. నేను మిథునని ప్రేమిస్తున్నాను వదిన, కానీ ఇప్పుడు నా నా పరిస్థితి చేజారిపోయేలా ఉంది అని అంటే, దేవా నువ్వు ఒక్క మాట చెప్పు, మిథునని ఇష్టపడుతున్నానని చెప్పనని, భానుని కావాల్సి ఉంటే నేను ఎలాగోలాగా తనకు చెప్తాను, అలాగే రిషిక్ కూడా మామయ్య గారు స్టూడెంటే కాబట్టి మామయ్య గారు చేతి చెప్పించాను అంటే తను కూడా ఒప్పుకుంటాడు అంటే నువ్వు అందరినీ ఒప్పిస్తావు, ఇంక మిథునని ఏం చేస్తావు అని చెప్పానంటే, మిథున దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు దేవా, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అంటే అవన్నీ చెప్పి అయిపోయింది వదిన, ఈ పరిస్థితులు మొత్తం చేజారిపోయాయని చెప్పని అనింది మిథునని అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ప్రమోదినికైతే అసలు ఏం అర్థం కాదు. అయినా తను ఎందుకు ఇలా మాట్లాడింది అంటే, నేను చేసిన తప్పులు కూడా అలాగే కదా వదిన ఉన్నాయి, ఇప్పుడు నా అమ్మ నాన్నని నమ్మడమే కదా తనకుండే ఆప్షను అని చెప్పానని. లేదు దేవా, తన లాస్ట్ మూమెంట్లో అయినా నీ మీద ప్రేమ తనకి ఉంది, తను చంపుకోలేదు, రిషిని పెళ్లి చేసుకోలేదు, కావాలంటే తనే పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గరకు వస్తుంది చూడు అని చెప్పాను అని ప్రమోదిని అంటుంది. ఇంకా పెళ్లి పనులు అయితే మొదలైపోయి ఇంకా అదే గుళ్ళో అయితే దేవా ఉన్న రూమ్ అక్కడికే అయితే ఇంకా వీళ్ళు కూడా అయితే వస్తారు. ఇంకొచ్చిన తర్వాత ఇంకా అలంకృత అయితే అక్క నీ పెళ్ళి ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పని మన కుటుంబం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, పదక్క ముందు నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయాలని చెప్పనని ఇంకా అలంకృత అయితే మిథునని తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా దేవ వాళ్ళ కుటుంబం కూడా వచ్చి ఈ పెళ్లి కూడా ఇక్కడే చేస్తున్నారా అంటే దీంట్లో ఏదో గూడు పుటానియే ఉంది, నాకు అర్థమవుతుందని చెప్పనని తనైతే అంటుంది. ఈ శారద అయితే నీకెప్పుడు గూడు పుటానీలు ఆ పుటానీలు అని చెప్పి అంటుంటావు, పదా నువ్వు వాళ్ళు ఇక్కడే చేసుకుంటున్నట్టున్నారు, దాంట్లో ఏముందలే పదా అని చెప్పనని శారద అయితే అంటుంది. ఇంకా సత్యమూర్తి అయితే హర్షవర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారం నీ కూతురు జోలికి నా కొడుకు రాడు అన్నట్టుగా అయితే ఇంకా ఇద్దరు పెళ్ళిళ్ళు అయితే చేస్తూ మొదలు పెడితే దేవా మిథున అయితే మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా మిథున అయితే ఆఖరికి చెప్పేస్తుంది కదా, నేను నా పరిస్థితులన్నీ చేజారిపోయినాయి, ఇంకా నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగా.